మీ సినిమా రంగంలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు? ఏమి ఫస్ట్ కుక్క అని చెప్పి ఒక పిఎల్ నారాయణ, తెలంగాణ శకుంతల, కోట శ్రీనివాసరావు ఫస్ట్ పిక్చర్ అండి కుక్క. తెలంగాణ శకుంతల కూడా ఫస్ట్ పిక్చరే. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ కుక్క అనే పిక్చరు 1,20,000లో తీసాం, బ్లాక్ అండ్ వైట్లో. ఆ సినిమా ఫస్ట్. దానికి ఒక్కొక్కళ్ళు ఒక 10,000 20,000 వేసుకొని తీసాం. 2 లక్షల దాకా మీరంతా అనుకుని చేశాం. అది ఫస్ట్ పిక్చర్. మృణాల్ సేన్ ఒక సినిమా తీశాడు, మృగయ్య అని చెప్పి. దాన్ని తెలుగులో నాటిక రాశాను నేను, ఆర్తి అని చెప్పి. ఓకే. ఆ ఆర్తి చూశాడు ఆయన, మృణాల్ సేన్. ఆయన అప్పుడు తెలంగాణ యాసలో ఒక సినిమా తీస్తున్నాడు, ఒక ఊరి కథ అని. దానికి బెస్ట్ రీజనల్ అవార్డు కూడా వచ్చింది. దానికి డైలాగ్ రైటర్గా పెట్టుకున్నాను నేను. ఓకే. అది నెక్స్ట్ పిక్చర్ అండి. థర్డ్ బిఎస్ నారాయణ అని, ప్రాణం ఖరీదు, ఊరుముడి బతుకులు, ఆయన ఆర్ట్ డైరెక్టర్. ఆయన పిక్చరు ఆడది గడప తాడితే అని తీశాడు. శరత్ బాబు, మంజుల వాళ్ళు హీరోయిన్. అది థర్డ్ పిక్చరు. ఈ టైంలో కేఎస్ రామారావు కొనుక్కున్నాడు అభిలాష. అప్పుడు ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఎంటర్ అయ్యాం. ఒక 4-5 సినిమాలు చేయాలి. చిరంజీవి, కేఎస్ రామారావు, కోదండరామరెడ్డి, నేను, ఇళయరాజా. ఓకే. ఇది కాంబినేషన్తో 5 సినిమాలు తీసాం. ఆఖరి సినిమా నా డైరెక్షన్. అది ఫ్లాప్ అవటంతో ఇంకా స్టోర్ పోలీస్ స్టేషన్. కానీ అభిలాష అవన్నీ బాగా హిట్ అయ్యాయి. అవి కోదండరామరెడ్డి, సత్యమూర్తి అనే రైటర్ ఉండేవాడు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు డిఎస్పి. ఓకే. వాళ్ళ ఫాదరు. ఓకే. అతను కోదండరామరెడ్డి, ఆ ఖ్యాతి అంతా వాడికి వెళ్తుంది. ఇళయరాజా పాటలు ఇంక చెప్పక్కర్లేదు. అంటే రచనగా నేను నవలు ఇచ్చేసాను, అంత వాడు చేస్తాను. మళ్ళీ దాన్ని మీరు స్క్రిప్ట్ కూడా మీరే తయారు చేశారేమో? అభిలాష్గా చేశాను, మిగతా వాడికి లేవు నా ప్రమేయం. రైట్. ఇప్పుడు వర్తమానానికి వద్దాం కొద్దిసేపు. మళ్ళీ ప్రస్తుతం సంక్షోభం ఎదురవుతున్నట్టు సినిమా రంగంలో కొంత. ఏం సంక్షోభం? డ్రగ్స్ సంక్షోభం అనండి, ఇంకోటి. నాకు అంత ఐడియా లేదు. నేను సినిమాలు అసలు చూడను. దాదాపు 10 సంవత్సరాల నుంచి సినిమాలతో సంబంధం లేదు. అదేంది మీరు సినిమా రంగంతో ఇప్పుడు పూర్తిగా లేదంటే ఒక రకంగా ఉంది, ఒక రకంగా లేదు. లాస్ట్ 3 పిక్చర్లు పెద్దగా ఆడలేదు నావి. నేను స్క్రీన్ ప్లే వర్క్ చేసినవి. మృగరాజు, చిరంజీవితో మృగరాజు, అనామిక, శేఖర్ కమలతో అనామిక, మన ఇతనితో శక్తి అని చెప్పి అశ్విని దత్ పిక్చరు. ఈ 3 సరిగ్గా ఆడకపోవడంతో ఇంకా దాదాపు ఎవరు పిలవటం లేదు, నేను వెళ్ళట్లేదు. కానీ కన్నడలో సినిమా డైరెక్ట్ చేశాను. ఇప్పుడు సెన్సార్కి వెళ్తుంది ఎల్లుండి. ఓకే. అది ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఒకవేళ అది హిట్ అయితే మళ్ళీ ఇంకేమైనా తెలుగులో తీయడానికి వీలుంటుంది. పోనీ అది పర్వాలేదు. అయినా కూడా ఈ డ్రగ్స్ గొడవ వీటి మీద ఎట్లా మీరు? నాకు డ్రగ్స్ కూడా సినిమాలో వాళ్ళు డ్రగ్స్ అనే దాంట్లో నాకేమీ పెద్ద చిత్రమే కనవ. ఎందుకంటే డ్రగ్స్ అనేది హైదరాబాద్లో చాలా పాపులర్గా, ఎక్కువ విస్తృంఖలంగా, రాక్షసంగా ప్రవహిస్తున్న దాంట్లో వీళ్ళు కూడా ఒక బ్యాచ్. మామూలు కంప్యూటర్ ఇంజనీర్స్ వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం కూడా అదే పర్సెంటేజ్ ఉంటుందండి. కానీ సినిమా రంగంలో అంటే ఇక్కడ ఏమవుతుందంటే హీరోని వాళ్ళందరినీ చాలా హీరోయిటిక్గా చూపించడం, ఇటువంటి వాటికి దుష్ట శక్తులకి, చెడు అలవాట్లకి వ్యతిరేకంగా వీళ్ళంతా పోరాడుతున్నట్టు చూపించి, తీరా కేసులు వచ్చేసరికి వాళ్ళు కూడా మీరే వెనకబడి ఉన్నారేమో నా ఉద్దేశం. నాకన్నా అదేంటి, మన సినిమాల్లో హీరో ఏమీ చేయడండి. వాడికి ఉద్యోగం ఉండదు, వాడిని ఎందుకు ప్రేమిస్తుందో హీరోయిన్ తెలియదు, వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఈ మంచి లేటెస్ట్ షీట్లో సినిమాలన్నింటిలో హీరో డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. వాడు ఏం పని చేయడు, వాడికి ఉద్యోగం రావడం క్లైమాక్స్. ఇలాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి హీరోల్ని హీరోయిజంగా ధీరోదాత్తత అనేది తగ్గిపోయింది పూర్తిగా. ఎందుకు తగ్గిపోయిందంటే చూసేవాడు ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళే, బీటెక్ ప్యాసి ఉద్యోగాలు లేనివాళ్ళు. సో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ అలాంటి సినిమాలు వస్తాయి కాబట్టి వాళ్ళు హీరోలు అయ్యారు. అది పక్కన పెడదాం. ఈ డ్రగ్స్ అనేది అంటారా, వెసులుబాటు ఎక్కువ ఉంటుందండి. ఓకే. డబ్బులు ఎక్కువ ఉంటాయి, వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. ఊటీ వెళ్తే ఒక సినిమా వాళ్ళు ఊటీ వెళ్తే దాదాపు ఒక 30 days 40 days ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. పెళ్ళాం బిడ్డలు ఉండరు అంతా ఉంటుంది. అక్కడ ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఎక్కువసేపు ఉండే స్కోపు, ఈవినింగ్ వరండాల్లో కూర్చొని డ్రింక్ చేయటం ఇవన్నీ ఉంటాయి కదా. అందులో ఏ ఒక్కడికి ఒక చిన్న వైరస్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అది పక్కవాడికి పాకిపోతుంది. ఒకసారి కదా తాగండి, ఒకసారి దాంట్లో పడితే అలవాటు అయిపోతుంది. బట్ అదేం పెద్ద కొందరు డైరెక్టర్లు కావాలని ప్రోత్సహిస్తారు. కొన్ని సన్నివేశాల్లో మీ భాషలో, సినిమా భాషలో చెప్పాలంటే పండాలంటేనో లేకపోతే ఇంకేదో ఉత్తేజం ప్రేరకంగా. నాకు తెలిసినంతలో
సినిమా యాక్టర్లు వచ్చిన వార్తలు అది అన్ని వచ్చినాయి సార్, గత కొద్ది నాకు తెలియని విషయం అది. యాక్టర్లు బాగా చేయడం కోసం డ్రగ్స్ ఇచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉంటే అసలు నేను నమ్మలేదు. డాన్సులు కొన్ని శృంగార సన్నివేశాల్లో ఇస్తారట కదా, నాకు తెలియదండి, ఐడియా లేదు అసలు. ఆశ్చర్యంగా ఇంకెవరిని ఉంది. ఇంకెవరిని అది అడిగితే సంచలనమైనటువంటి నవల రాసి- అలాంటి డైరెక్టర్లు ఎవరో వాళ్ళని పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు, ఎవరు నేను చెప్పలేదు. అంటే మీకు సైకాలజీ పార్ట్ కూడా కాస్త బాగానే పట్టుంది కదా మీకు. అది ఇదేదే విజయానికి 5 మెట్లు రాసిన తర్వాత అలా ముద్రపడింది. చాలామంది అంటే నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఆ, కౌన్సిలింగ్ కావాలని. నేను చెప్తాను కౌన్సిలింగ్ ఇండివిజువల్ చేయనండి, పుస్తకాలు రాస్తాను తప్ప. పట్టాభిరాము, గంపా నాగేశ్వరరావు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎంఏ సైకాలజీ వాళ్ళు. వచ్చా నేను బీకామ్ ఆనర్స్, బీకామ్ సిఏ. CA, కాబట్టి నేను చేయనని చెప్తుంటాను. సో మీకు ఆ రంగం సైకాలజీ లేదు, పుస్తకాలు రాయి జనరల్ గా సైకాలజీ అబ్జర్వ్ చేస్తుంటారు, మామూలు ఇవన్నీ చదువుతాం కదా. చదువుతుంటారు కాబట్టి. అంటే మీరు రాజకీయ నాయకులు సైకాలజీని ఎట్లా స్టడీ చేస్తుంటారు, ఎప్పుడైనా విశ్లేషిస్తుంటారు? ఒక రాజకీయ నాయకుడు అవ్వటం చాలా కష్టం అండి. ఒక ఇండియాకి క్రికెట్ ప్లేయర్ అవ్వటం ఈజీ ఏమో తప్ప ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎవరు పెడితే వాళ్ళు అవుతున్నారని అది అంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు. అచ్చా అచ్చా. రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఫస్ట్ లౌక్యం ఉండాలి, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఉండాలి, ఓకే, మొహం మీద చిరునవ్వు ఉండాలి, అనుచరులు పైకి వస్తుంటే ఎలా అణచాలో దానికి కావాల్సిన శక్తి ఉండాలి, తనకన్నా పై వాళ్ళని మంచి చేసుకునే ఇది ఉండాలి, అలా వెసులుబాటు చేసుకుంటూ పైకి వెళ్ళే ఇది ఉండాలి. అన్ని ఉండాలి లక్షణాలు. కానీ తనకన్నా కింద వాళ్ళని కూడా పైకి తీసే లక్షణం కూడా ఉండాలంటారు. పైకి వెళ్ళిన తర్వాత, మీరు పైకి వెళ్ళిన తర్వాత, పై వాడిని నొక్కేసేసి పైకి వెళ్ళిన తర్వాత కింద వాడిని అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ ఆపాలి. మళ్ళీ వాడు కొంచెం పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ కట్ చేసి ఇట్స్ ఆల్